నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. గ్యారంటీలతో అప్పుల ఊబిలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు. గ్యారంటీల ఆశ చూపించి 3 రాష్ట్రాల్లో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాలను అప్పుల ఊబిలో ఉంచుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ ఇప్పటికే దివాలా అంచుకు చేరుకోగా తాజాగా ఈ జాబితాలో కర్ణాటక, తెలంగాణ కూడా చేరాయి. కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కార్ గ్యారంటీల అమలు కోసమంటూ ఎడాపెడా చేస్తున్న అప్పులు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా అప్పులపై చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. కాగా 5 గ్యారంటీల పేరిట తీసుకొచ్చిన ఉచిత పథకాలను కొనసాగించడం కోసం కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం అప్పులు చేస్తుండడంపై ఇన్ఫోసిస్ మాజీ సిఎఫ్ఓ మోహన్ దాస్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. తెలంగాణ ఆర్థిక స్థితి బలహీనంగా ఉన్నదని, ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు చెల్లించడానికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. డిఏ చెల్లింపులపై పట్టుబట్ట వద్దంటూ ఉద్యోగులకు విజ్ఞప్తి చేసిన ఆయన ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 4,000 కోట్లను చేయబదులుగా రుణం తీసుకున్నట్లు వెల్లడించారు. రేవంత్ వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ఆర్థిక సంక్షోభంలోకి చేరిందంటూ పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీన్ని ఉటంకిస్తూ జాతీయ మీడియా టైమ్స్ నౌ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. తెలంగాణ అప్పులు, ఉద్యోగుల వేతనాలు, డిఏ తదితరులపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను విశ్లేషిస్తూ హిమాచల్ తరహాలోనే తెలంగాణ కూడా ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తున్నట్లు అభిప్రాయపడింది. ఈ క్రమంలో అప్పుల గురించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఇన్ఫోసిస్ మాజీ సిఎఫ్ఓ మోహన్ దాస్ పై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎక్స్ వేదికగా ఎండగట్టారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేక 4,000 కోట్లు ఆర్బీఐ నుంచి రుణం తీసుకున్న సంగతి సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టారని, ఇదే విధంగా భారీగా అప్పులు చేస్తున్న కర్ణాటక కూడా సంక్షోభంలో కూరుకుపోతుందని హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఎక్స్ లో సుదీర్ఘంగా ఓ పోస్ట్ పెట్టారు. సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక కాంగ్రెస్ సర్కారు విధానాలు కర్ణాటక భవిష్యత్తును నాశనం చేస్తున్నాయన్నారు. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు 21,000 కోట్లకు పైగా నమోదవ్వగా 25-26 ఆర్థిక సంవత్సరంలో ఇది 19,000 కోట్లకు పైగా ఉంది. ఉచిత హామీల అమలు కోసమని పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నారు. గ్యారంటీల కోసం పన్నుల వాతకు తెగబడుతున్నారు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పన్ను చెల్లింపుదారులకు శరఘతంగా మారుతుందని పేర్కొంటూ దీంతో ఉత్పాదకత మందగిస్తుందని హెచ్చరించారు. ఉచిత పథకాలు పేదవారి కోసం ఉద్దేశించినవి తప్ప రాష్ట్రంలోని 60% జనాభా మొత్తానికి కాదని స్పష్టం చేశారు. గ్యారంటీ పథకాలు అనర్హులకు కూడా అందుతున్నాయని పేర్కొంటూ అలా జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని సూచించారు. ట్రాఫిక్ సమస్య, అస్తావ్యస్తమవుతున్న రోడ్లు, గుంతలు, చెత్తతో బెంగళూరు తన మునుపటి ప్రభను కోల్పోతుందన్నారు. ఇలాంటి సమయంలో ఆర్థిక సంక్షేమ పథకాలపై ప్రభుత్వ పెద్దలు పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉచితాల కోసం వెచ్చిస్తున్న మొత్తాన్ని తగ్గించి ఆ నిధులను ఉపాధి, మౌలిక వసతుల కల్పనకు వెచ్చించాల్సిన సమయం వచ్చింది అని హితవు పలికారు. ఇక మరో 2 బడ్జెట్లు ప్రవేశపెట్టే నాటికి ప్రస్తుత ప్రభుత్వ కాలపరిమితి ముగుస్తుందని చెబుతూ ఒకవేళ ఉచితాల పేరిట అప్పులు ఇలాగే కొనసాగితే కర్ణాటక నాశనం అవ్వడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది జరగకుండా ఉండాలంటే వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలంటూ పాయ్ హెచ్చరించారు. ఇక హిమాచల్లో పాలధరపై బాధుడు. కర్ణాటక లాగే హిమాచల్ ప్రదేశ్ లోను ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. గ్యారంటీల అమలుకు అవసరమైన నిధుల సేకరణకు చివరకు ప్రజలపై ధరల భారం మోపుతోంది. ఇప్పటికే వివిధ రకాల ఛార్జీలు పెంచిన సుఖ్వీందర్ సుఖు ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో లీటర్ పాల ధరను ఏకంగా 6 రూపాయలు పెంచేసింది. ఈ మేరకు సోమవారం శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి సుఖు ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో లీటరు ఆవు పాలు 51కి, గేదె పాలైతే 61కి చేరుతున్నాయి. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరగడంతో కుదేలైన పేద మధ్యతరగతి ప్రజలపై తాజా పెంపు మరో అదనపు భారంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కానీ నోటికొచ్చినట్టు హామీలు ఇచ్చి ఉచితాలు అంటే దివాలా తీయడం ఖాయం. ఇక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఈరోజు దివాలా తీసి అడుక్కునే పరిస్థితికి రావడానికి కూడా అదే కారణం అని రాజకీయ విశ్లేషకులతో పాటు సామాన్య జనం కూడా అభిప్రాయపడుతున్నారు. మరి మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. రోజు చెప్తున్నాను, ఇంతమంది ఉంటే ఇంత చిన్న సబ్స్క్రిప్షన్ ఏంటండి? ఆర్ వాయిస్ కుటుంబం కూడా పెరిగిపోవాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్. అండ్ కంటెంట్ బాగుంది, 10 మంది చూస్తే బాగుంటుంది, నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయనుకుంటే ప్రతి ఫోన్లో బోలెడు గ్రూప్స్ ఉంటాయండి. ఆ గ్రూప్స్లో వెంటనే ఈ వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఆర్ వాయిస్ని ఆర్థికంగా నిలబెట్టండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా సనాతన ధర్మాన్ని, దేశహితాన్ని, అలాగే ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండాలి అనే ఒక సంకల్పానికి చేయూతనందించినట్టు అవుతుంది. ఈ విషయంలో ఎక్కడా వెన్ను చూపకుండా కొన్ని వాటి విషయంలో
పైసలు వచ్చినా కూడా మనం చేసేది కరెక్ట్ కానప్పుడు ఆ పైసలతోటి లాభం ఉండదు అనే ఉద్దేశంతో కొన్ని కమర్షియల్ యాడ్స్ విషయంలో కూడా వెనక్కి వెళ్తున్నామండి. ఎందుకు అనంటే అలాంటివి చేసి జనాలను ఇబ్బంది పెట్టేసి నేను డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశం నాకు లేదు. కాబట్టి మంచిగా వచ్చే కమర్షియల్ యాడ్స్ని, అంటే జనహితంగా ఉండాలి, మోసం అనేది ఉండకూడదు, అలాంటి కమర్షియల్ యాడ్స్ని మాత్రమే తీసుకోవాలి అని కొంత చెప్పాను కదా. ఆదర్శాలు అంటూ ముందుకు వెళ్తుంటే ఛానల్ని నడపడం చాలా కష్టంగా ఉంది. అలానే నా ఆదర్శాలను వదిలేసే అమ్మాయిని కాదు. మీ అందరూ చేయుతను అందిస్తే త్వరలోనే బ్రేక్ ఈవెన్కి చేరుకుంటాను. అప్పటిదాకా మాత్రం ప్లీజ్ దయచేసి సాయం చేయండి, హెల్ప్గా నిలవండి. సాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.